మల్లోజుల ఆశన్న విప్లవద్రోహులు. శత్రువులకు ఆయుధాలు అప్పగించడం విద్రోహమే, అది విప్లవకారులను హత్య చేయడంలో సమానం. వారి మూటను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. విప్లవోద్యమంలో వెనుకంజలు ఊటములు తాత్కాలికమే, ఎవరు లొంగిపోయినా శత్రువుకు పార్టీ సరెండర్ కాదు. మావోయిస్ట్ పార్టీ కమిటీ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంటుంది. మల్లోజులు వీళ్ళిద్దరు కూడా ఆశన్న మల్లోజుల ఆశన్న నేపథ్యం ఉంది, కానీ మల్లోజులు అయితే లొంగిపోయి ఉండనేటువంటి నేపథ్యం ఉంది. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఒక పక్కన నక్సలిజాన్ని అంతం చేస్తాం అనేటువంటి కేంద్రం చెప్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు ఇప్పటికీ 250 మంది దాకా లొంగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక పక్కన ఎంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళ సంబంధాలు ఏ విధంగా ఉన్న అర్థం కాని పరిస్థితి. మల్లోజుల వేణుగోపాలరావు ఆలేస్ సోను, తక్కలపల్లి వాసుదేవరావు ఆలేస్ ఆశన్న, ఆలేస్ సతీష్ విప్లవద్రోహులుగా మారని మావోయిస్ట్ పార్టీ సంచలన ప్రకటన చేసింది. వారి అనుచరులకు ప్రజలు తగిన శిక్ష విధించాలని పిలుపునిచ్చింది. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అబ్బాయి పేరుతో ఆదివారం ఒక లేఖను విడుదల చేసింది. విప్లవద్రోహులుగా పార్టీ విచ్ఛిన్నకారులు, విప్లవ ప్రతి గతకులుగా మారి శత్రువులకు లొంగిపోయిన మల్లోజుల ఆశన్న మూటను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని స్పష్టం చేసింది. మల్లోజులతో పాటు లొంగిపోయిన దండకరణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వివేక్ డీకే ఎస్జేడిసి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వివేక్ డీకే హెచ్ఓడి ప్రత్యామ్నాయ సభ్యులు దీప 10 మందిని డివిజన్ కమిటీ పార్టీ కమిటీ సభ్యులను వాళ్ళు నియమించిన రద్దు చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం మావోయిస్టులతో సంబంధాలు తెచ్చుకోండి, వారికి మద్దతు ఇస్తున్న రాజకీయ నేతలకు ఇదే మా హెచ్చరిక. దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్.